వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ, ఎందుకంటే చాలా వక్తలు అందరూ ఎంత సమయమైనా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న మాల బాంధవులకు, అలాగే వేదిక మీద ముందున్న చెల్లెమ్మలకు, అక్కలకు అందరికీ జై భీమ్. సోదరులారా, నేను చాలా సంతోషంగా ఉంది నల్గొండ రావడం. ఎందుకంటే నల్గొండ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ, ఒక మేధావుల గడ్డ. ఇది చాలా ఎంతో స్ఫూర్తితో ముందుకెళ్తున్న ఈ నల్గొండ జిల్లా. అలాంటి కాడ ఈరోజు మనం సభలు నిర్వహించుకోవడం, మన జాతి ఉనికి కోసం మాట్లాడుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు ఏమన్నా మనం ధనలక్ష్మి వాళ్ళ బిడ్డ బర్త్డేకి వచ్చామా, లేక చెల్ల బర్త్డేకి వచ్చామా? ఆమె అందరికీ కడుపు నిండా భోజనం పెట్టింది. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు? ఇది ఏదో పార్టీ మీటింగా, కాంగ్రెస్ మీటింగా, లేక బీజేపీ మీటింగా, లేకుంటే బీఆర్ఎస్ మీటింగా? కాదు కదా. ఏ మీటింగ్ ఇది మరి? మాల ఎవరు చెప్పట్లేదు ఏం మీటింగ్. మాలలో ఉనికి కోల్పోతున్నాం కాబట్టి ఈరోజు అందరికీ ఒక సామెత ఉన్నది, భగత్ సింగ్ పుట్టాలి కానీ నా ఇంట్లో పుట్టద్దు, పక్కింట్లో పుట్టాలి, చెల్లింట్లోనో లేకుంటే మన చెన్నన్నింట్లోనో పుట్టాలి. భగత్ సింగ్ ఎందుకు పుట్టాలి? భగత్ సింగ్ ఎందుకు పుట్టాలి? భగత్ సింగ్ ఎవరు భగత్ సింగ్? ఉరికంబం మీద ఉరిని ముద్దాడిన బుద్ధు బిడ్డ మన భారతదేశం బిడ్డ. అంటే మాలలలో మొన్నటి వరకు పివి రావు గారు ఉండే. పివి రావు గారు పోయినాక పెద్దలు ఆయన పాపం 2005లో చనిపోయాక పిల్లి మెడలో గంట కట్టాలి. ఎవరు కట్టాలి? ఎవరు రావాలి నాయకులు? ఇన్ని రోజులు సంఘాలన్నీ మోసినాయి, సంఘాలన్నీ కొట్లాడినాయి. చలో ఢిల్లీ అనగానే చెన్నన్న వీళ్ళందరూ మొత్తం పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీలో ధర్నాలు చేయడం, మన అభ్యర్థనలు తెలపడం. ఇన్ని రోజులు మనం రాజ్యాంగం మీద నమ్మకంతో ఉన్నాం, ఇది కాదు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో అక్కడనే నేను ముందుగానే గ్రహించినాను. ఇది ఆర్ఎస్ఎస్ పాలనలో ఏ రోజైతే మోదీ హైదరాబాద్కు వచ్చిండో ఆ రోజే తెలిసిపోయింది డెఫినెట్గా మన కమ్యూనిటీకి, మన మాల జాతికి అపారంగా నష్టం జరగబోతుందని. అందుకనే ఒక టీంను ఫామ్ చేసినాం. ఉద్యోగాలు ఫస్ట్ ఇన్ని రోజులు ఉద్యోగస్తులు అందరం కడుపు నిండా తిని పడుకున్నాం. అవునా కాదా? ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయలేదండి ఒకసారి. ఇన్ని రోజులు ఉద్యోగస్తులు అందరం కూడా నాకు ఉద్యోగం వచ్చింది, నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా, నా పిల్లలకు చదువు చెప్పిస్తున్నా, రేపు నా కొడుకు కూడా ఉద్యోగం, నా బిడ్డకు కూడా ఉద్యోగం వస్తుందని ఉద్యోగస్తులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇన్ని రోజులు సంఘాలు, మాల సంఘం, అంబేద్కర్ సంఘం, అన్ని సంఘాలు కొట్లాడినాయి. అందుకనే ఈ టీం అనేది ఫామ్ చేసి వివేకన్న గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా దీన్ని కానీ ముందుకు తీసుకురాకుంటే మనకు డెఫినెట్గా వర్గీకరణ అవుతుంది అనేది మనకు సిగ్నల్ వచ్చింది. ఇది మీరందరూ కూడా మనం ఇప్పుడు ఎంత పోట్లాడినా, ఎన్ని గలమెత్తినా, పోరాడితే పోయేదేముంది బానిక సంఖ్యలు తప్ప అనేది మనం అయితే పోరాడుతున్నాం. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టారు ఏబిసిడి వర్గీకరణకు మేము చేస్తామని. అయినా కూడా మేమందరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలం డయాస్ మీదకి వచ్చినాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో దాంట్లో అపారమైన నష్టం కలిగించే విధంగా ఉంది. అది మన ఒక మాల కమ్యూనిటీకే కాదు, దళిత కమ్యూనిటీకే అపారమైన నష్టం జరిగే విధంగా ఉంది. ఎందుకంటే అందులో క్రిమిలేయర్ అడిగిండు, తర్వాత ఇంపీరియల్ డాటా అడిగిండు, తర్వాత సోషల్ ఎకానమీ స్టేటస్ అడిగిండు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మనందరం కూడా చాలా బీజేపీ యొక్క ఫండా ఒక్కటే, వారి రిజర్వేషన్ ఎత్తివేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, అదే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఫండా. మనం ఇప్పటి వరకు
ఒక నిజం నిద్రపోతే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. మనందరం నిద్రపోయినాం, అవునా కాదా? అవునా కాదా? మన అందరం మంచిగా నిద్రపోయినాం. ఏం కాదు, ఎందుకంటే అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం ఉన్నది, మనకు రక్షణ ఉన్నది అనుకున్నాం. కానీ ఒక అబద్ధం అన్ని పార్టీల దగ్గర తిరిగి మాలలు మేధావులు మొత్తం దోసుక తిన్నారు, దొబ్బి తిన్నారని అన్ని పార్టీలకు దూరం కొట్టింది. ఇప్పుడు సమయం వచ్చింది సోదరులారా, మీరందరూ లేవాలి. ఎందుకు అంటే రేపు జరగబోయే సభ దశ దిశ నిర్దేశన చేయబోతున్నది. ఈ యొక్క సభ మన యొక్క మాలల జీవితాలు దశను దిశను రాజ్యాంగ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, రిజర్వేషన్ పరంగా దానికి ఒక రూపకల్పన చేయబోవాలి. లేకుంటే ఉట్టేనే వచ్చినం ఆయారాం గయారాం కాదు. ఈరోజు ముఖ్యంగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే. ఇక్కడ వారికి పాయింట్ అర్థం కావాలి, మనం ఎందుకు పెడుతున్నాం, రేపు హైదరాబాద్ ఎందుకు రమ్మంటున్నాం అనేది, ఆ అంశం అనేది ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం కాదు, మన రక్షణ, ఆత్మరక్షణ, మన భావితరాలకు నూకలు ఉండయి. రేపు చెప్తున్నా, మనం కానీ ఏకతాటి మీద ఉండకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలన తెచ్చి ఆల్రెడీ సుప్రీంకోర్టు అనే బూచిని పెట్టి మనల్ని అందరినీ విడగొట్టి రేపటికి మొత్తానికే మాలలకు అస్థిరత్వం లేకుండా చేయాలనేదే బీజేపీ యొక్క ఫండా. గుర్తుపెట్టుకోండి బాగా. ఎందుకంటే బీజేపీకి ఓట్ బ్యాంక్ కావాలి. ఓట్ బ్యాంకు కావాలంటే మనం అందరం అంబేద్కర్ వారసులం. బీజేపీ దాంట్లోకి పోము. మనం ఎందుకు పోము? మనువాదాన్ని నమ్మం. మనం మనువాదానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. మనువాదానికి మనం వ్యతిరేకంగా కొట్లాడతాం కాబట్టి మాలను అనగదొక్కాలి. మాలలను ఎక్కడ అనగదొక్కాలి? ఇక్కడనే అనగదొక్కితే, రిజర్వేషన్ కాడనే అనగదొక్కితే మాలల అస్థిరత్వం కోల్పోయి రాజకీయంగా భూస్థాపితం అవుతారనే ఉద్దేశంగా ఈరోజు ఆ యొక్క మనకు వచ్చిన జడ్జిమెంట్ తీర్మానం. కాబట్టి మీరందరూ, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలాసేపు నుండి పాపం అమ్మలు చెల్లెళ్ళు అందరూ ఓపికతో ఉన్నారు. రేపు జరగబోయే డిసెంబర్ 1వ రోజు జరగబోయే సభ మన దశ దిశను నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి రేపు మీ ఇంతమంది నాయకులు ఉన్నారు వేదిక మీద, రేపు మీరందరూ ముందుంటేనే మేమన్నా పని చేయగలుగుతాం, లేకుంటే పని చేయలేము. మన అస్థిరత్వాన్ని కోల్పోతున్నాం. మాలలు కలిసి ఉండరు అనేది ఒక దుష్ప్రచారం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక తాటి మీద రాండి. ఒక ఉద్యోగస్తులు అందరూ, మీరు ఉద్యోగస్తులు కదిలితే ప్రతి ఇల్లు కదులుతుంది. కాబట్టి ఉద్యోగస్తులను మేల్కొల్పినాం. కాబట్టి రేపు జరగబోయే 1 డిసెంబర్ నాయకులు చెప్తున్నాం, రేపు ఒక్కరోజు కానీ మేము పిలుపునిస్తే ఫలానా పార్టీని అనగదొక్కాలంటే అది ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని అనగదొక్కే విధంగా తయారు కావాలని మా యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి సోదరులారా, అందరూ దయచేసి రేపు పార్టీ మీటింగ్కి వస్తున్నాం. మనం పార్టీ తరఫున వచ్చే ఆ విధంగా వస్తుందని ఆలోచించకండి. ఇది మన మాలల ఆత్మగౌరవ సభ. మన ఆత్మను రక్షించుకోకపోతే మన అస్థిరత్వాన్ని కోల్పోతాం. కాబట్టి ఇది మన సభ, పార్టీ సభ కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఇంటి నుండి సర్ది కట్టుకొని బయలుదేరండి. ఒకరోజు అంబేద్కర్ కోసం ఉపాసన అని అనుకొని రండి. అంబేద్కర్ యొక్క వారి రాజ్యాంగం మీద మనం ప్రమాణం చేసి అందరం రేపు హైదరాబాద్కు రావాలని నేను అందరినీ వేదిక ముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాలా, జై భీమ్.